2024లోని తెలుగు చిత్ర పరిశ్రమకు పైరసీ వల్ల వచ్చిన నష్టం 3,700 కోట్ల రూపాయలు. అంటే సినిమా పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 2024లోని 3,700 కోట్ల నష్టం వచ్చినట్టు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వెల్లడించిందన్నమాట. ఒక తెలుగు పరిశ్రమకే ఈ స్థాయిలో నష్టం వాటిందైతే మరి దేశవ్యాప్తంగా ఇతర భాష చిత్రాల సంగతి ఏంటి? పైరసీల నష్టాల నుండి బయటపడేందుకు చిత్ర నిర్మాతలు బీమా రక్షణ కోరుతున్నారన్నమాట. బీమా సంస్థలు మాత్రం నష్టాలు లెక్కించడం నిరుపయోగమని నిరూపించడం కష్టమని బీమా కవరేజ్ ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. పైరసీ నష్టానికి బీమా కవరేజ్ కోరుతున్న నిర్మాతలు ఆ బీమా కంపెనీలు ఆసక్తి చూపడం లేదంటున్నమాట. సినీ పరిశ్రమలో ఇది చెప్తాను. ఎందుకంటే నష్టాన్ని లెక్కించడం నిరూపించడం కష్టమంటున్నారు కంపెనీలు. బీమా కంపెనీలు చర్చలు కూడా జరుపుతున్నారు. ఒకసారి చూస్తే దీని గురించి పుష్ప 2, కల్కి 2898 AD, గేమ్ చేంజర్, తండేల్ సింగిల్, మొన్నటి వరకు కన్నప్ప, ఇలా చెప్పుకుంటూ పోతే పైరవీలు గురైన సినిమాల జాబితా పెద్దది. ఈ ఏడాది మార్చి విడుదలైన సల్మాన్ ఖాన్ నటించిన సికిందర్ చిత్రం లీక్ కావడంతో నిర్మాతకు 91 కోట్ల నష్టం చవిచూశారన్నది వార్తలు. చిత్ర పరిశ్రమకు పైరసీ భయం వెంటాడుతుంది. ప్రధానంగా పెద్ద బడ్జెట్ చిత్రాల విషయం నిర్మాతలకు ఆందోళన కలిగిస్తుందన్నమాట. పైరసీ సంబంధించిన నష్టాల నుంచి బయటపడేందుకు చిత్ర నిర్మాణ సంస్థలు బీమా రక్షణ కోరుతున్నాయి. అయితే కవరేజ్ విషయంలో బీమా సంస్థలు వెనుకడుగు కోరుతున్నాయని సినీ పరిశ్రమలు చెప్తున్నాయన్నమాట. వ్యవస్థాగత మార్పులతోటే బీమా కవరేజ్ ఆడడం కంటే వ్యవస్థాగత మార్పుల ద్వారా పైరసీని ఎదుర్కోవాలని కొంత నిర్మాతలు భావిస్తున్నారు. పైరసీ కవర్తో నష్టాలను తిరిగి పొందే బదులు కఠిన చట్టాలు తీసుకురావాలని ద్వారా పైరసీని ఎదుర్కోవాలని వారి ఆలోచన అన్నమాట. మరికొందరు మాత్రం పైరసీ కవర్తో నష్టం కొంతైనా పూడ్చుకోవచ్చని భావిస్తున్నారు. నిధులు సవాలు ఉన్న సమయంలో పైరసీ కవర్ కోసం అదనపు ఖర్చు అనేది నిర్మాతలు భారమయ్యే వ్యవహారమే. సినీ రంగానికి పరిశ్రమ హోదా ఇవ్వడం వల్ల ఈ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా చాలామంది చిత్ర నిర్మాతలు పైరసీ ముప్పును పరిష్కరించడానికి ప్రత్యేక బీమా ఉత్పత్తుల కంటే ప్రధానంగా యాంటీ పైరసీ అమలుపై ఆధారపడుతున్నారు. అంటే యాంటీ కాపీరైట్ కలిగిన కంటెంట్ను అనధికారిక వినియోగించడం, పంపిణీ అడ్డుకోవడం లాంటి వ్యూహాల చర్యలు అమలు చేస్తున్నమాట. బీమా కంపెనీలతో కూడా చర్చలు జరిపారు, కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఈ నష్టాన్ని ఆదాయంపై ప్రభావం చూపడం కాకుండా డిజిటల్ వీడియో పరిశ్రమ వృద్ధికి ఆటంకం కలిగిస్తుంది. ఉద్యోగ నష్టాలను దారిస్తుందన్నమాట. ఆదాయంపై పైరసీ ప్రభావం చూపుతూనే ఉంది. సినిమా పంపిణీకి బీమాలు ఎంచుకునేందుకు పైరసీ నష్టాన్ని నిరోధక చర్యలు కూడా కవరేజ్ ఉండాలి అని నిర్మాతలు అంటున్నారు. సినిమా పైరసీ నుంచి రక్షణ పొందడానికి నిర్మాతలు బీమా కంపెనీల మధ్య చర్చలు కూడా జరుగుతున్నాయి. పైరసీ కవరేజీ అత్యవసరం అన్న డిమాండ్ కూడా పెరుగుతుంది. బీమా సంస్థలు మాత్రం పైరసీ నష్టాలను బీమా కవరేజ్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే నష్టాలను లెక్కించడం, నిరూపించడం కష్టపడింది వారి వాదన. మన చలనచిత్ర పరిశ్రమ ప్రధానంగా 2 బీమాలు ఉన్నాయి. వీటిలో ఒకటి చిత్ర నిర్మాణం కోసం కాగా మరొకటి పంపిణీ కోసం. నిర్మాణంలో ఆలస్యం, తారాగణం, సిబ్బంది అనారోగ్యం, పరికరాల నష్టము, ప్రొఫెషనల్ సేవల లోపాలు, తప్పులు లేదా నిర్లక్ష్యం కారణంగా క్లయింట్కు కలిగే నష్టానికి చలనచిత్ర నిర్మాణ బీమా కవరేజ్ అందిస్తుంది. ఫిలిం ప్రింట్లు, డిజిటల్ మాస్టర్ నష్టం, థియేటర్లో విడుదల జాప్యం, వ్యాపార అంతరాలు, విడుదలకు ముందు లేదా డిజిటల్ విడుదల ప్రారంభ దశలో లీకు లేదా పైరసీ నుండి ఉత్పన్న నష్టాల నుంచి చలనచిత్ర పంపిణీ బీమా రక్షిస్తుంది అన్నమాట. ఇలాంటి రక్షణలు ఉన్నాయన్నమాట. అధిక బడ్జెట్తో నిర్మాణం చేపట్టి స్టూడియోలు పైరసీ కవరేజ్ కోసం బీమా సంస్థలు సంపాదిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే కంటెంట్ లీక్ అవుతుందన్న భయం నిర్మాణ సంస్థల్లో పెరుగుతుంది. బీమా కంపెనీలు అలయన్స్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ చెబుతున్నాయి. మీడియా పార్ట్నర్స్ ఆసియా ఐటీ వాళ్ళ నివేదిక ప్రకారం పైరసీ అదుపు చేయలేకపోతే భారత్ డిజిటల్ మీడియా పరిశ్రమలో ఆదాయ నష్టాలు మాత్రం 10,260 కోట్ల నుంచి 2029 నాటికి రెండింతలే 20,000 కోట్లు చేరుతుందని అవకాశం ఉందని చెప్తున్నమాట. కరోనా మహమ్మారి తర్వాత సబ్స్క్రిప్షన్ ఆదాయంలో 150% పెరుగుదల ఉన్నప్పటికీ దేశంలోని 57% మీడియా వినియోగదారులు పైరేట్ మూలంగా నుండి కంటెంట్ వినియోగిస్తున్నారు తప్ప. ఈవైఎంఏ రిపోర్ట్ కూడా వెల్లడించింది ఇదే విషయాన్ని. అంటే ప్రతి సంవత్సరం పైరసీ వల్ల దాదాపుగా 3,700 కోట్ల నష్టం తెలిసింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి.
అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.